హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీకెండ్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదండి. మేమైతే ఒంగోలు గుంటూరు రోడ్లో ఉన్న రవిప్రియ మాల్కి అయితే వచ్చేసాం. ఈ రవిప్రియ మాల్లో కార్ డ్రైవింగ్, ట్రైన్ ఇలాంటివి కిడ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అయితే మేము అలా అని ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇక్కడ గేమింగ్ సెక్షన్ ఓపెన్ చేశారని మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు అనుకోండి. వాళ్ళకే కాదు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ గేమింగ్ సెక్షన్ చూసేలేకే. నా చిన్నప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. వాళ్ళు ఆడుకునే విధానం చూసి నాకు చిన్నతనం అయితే భలే గుర్తుకొచ్చేసింది. ఇంకా టికెట్ విషయానికి వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది, కానీ ఎప్పుడో ఒకసారే కదా, పిల్లల ఆనందానికి మించింది ఏముందని టికెట్ అయితే తీసేసుకున్నాం. టేబుల్స్ రాసావా, సైన్స్ హోంవర్క్ రాసావా అని ఇలా ఎప్పుడు పిల్లలు వెంబట హోంవర్క్ చదువులనే కాకుండా అప్పుడప్పుడు ఇలా గేమింగ్ సెక్షన్స్ కూడా తీసుకొస్తే వాళ్ళ మైండ్ కూడా రిలీఫ్ అయ్యిద్ది. నిజంగా మీ పిల్లల్ని కూడా ఒకసారి ఇలా తీసుకొని రండి, వాళ్ళు భలేగా ఎంజాయ్ చేస్తారనుకోండి. ఇలాంటివి హైదరాబాదు, విజయవాడ అలాంటి సిటీస్లోనే ఉంటాయి, కానీ ఇలా చూడడం నేను ఇదే ఒంగోలులో ఫస్ట్ టైం. ఇక పిల్లల ఎంజాయ్మెంట్ చూడండి, మామూలుగానే లేదు. ఇక్కడ స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ మీద పిక్చర్స్ కనిపిస్తున్నాయి. వాటిని బాల్స్తో కొడితే అవి అయితే మాయమైపోతున్నాయి. అలాగే పక్కన కనిపిస్తుంది కదా ట్యూబ్, ఆ ట్యూబ్లో బాల్స్ వేస్తే అవి పైకి వెళ్ళి స్టోర్ అయ్యి ఒక్కసారి ఆ బాల్స్ అయితే పిల్లల మీద పడుతున్నాయి. అవి కూడా చాలా బాగుందనుకోండి. నిజంగా వీళ్ళైతే ఏది ఆడుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయారు. అన్నీ అంత బాగున్నాయి. మధ్యలో మా బ్రదర్ కూడా వెళ్ళి చూసేసి వస్తున్నారు ఎలా ఉందా అని. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఎక్కేదాన్ని నేనైతే హైదరాబాద్లో ఐమాక్స్లోనే చూశాను. మళ్ళీ ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాను. దీపు ఇదే ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా ఎక్కాడు అనుకోండి. అలా పైదాకా ఎక్కడం, మళ్ళీ కిందకి దూకేయడం. ఆ కిందకి దూకిన దెబ్బలు తగలవనుకోండి. కిందంతా స్పాంజీ అలాంటివన్నీ పెట్టున్నారు. దీపుకి మాత్రం ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. మాటికి ఇదే ఎక్కి ఇదే ఆడుతున్నాడు అనుకోండి. మామూలుగా మా అమ్మాయి అయితే ఇంట్లో మంచం ఉంటే ఇలా తెగ ఎక్కిరిద్ది. ఇక్కడ ఎగరమంటే అసలు రానే రావట్లేదు. కానీ మా అమ్మాయి కన్నా మా అబ్బాయి బాగా ఫుల్గా న్యాయం చేశాడు. అన్నీ ఎక్కి తిరిగి. ఆడపిల్ల కదా కొంచెం వెనకాడింది, కానీ మా అబ్బాయి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. దీపు ఇలా బాక్సింగ్ కొనిపి మమ్మీ అని రోజు అడిగేవాడు. వాడికి ఆ కోరిక కూడా ఇక్కడ తీరిపోయింది. ఎవ్రీ సండే అయితే ఒక 100 మెంబర్స్ కిడ్స్ అయితే వస్తారంట. వీళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు లేరు. అందరు పిల్లలందరూ ఉంటే ఇంకా బాగుండేది. మేమైతే సండే అయితే వెళ్ళలా.
ఇక్కడ మామ అయితే అల్లుడికి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇలా తిరుగుతూ ఆ రింగ్ ఏనుక్కి వేస్తే నీకు అడిగింది ఇప్పిస్తా అని. మా అబ్బాయి చాలా చిన్నది ఐస్ క్రీమ్ ఇప్పిమని అడిగాడు. అలా తిరుగుతూ రింగ్ వేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేశాడు. ఫైనల్గా అయితే వేసాడండి. వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో మేము ఖాళీగా ఏం చేయాలో తెలియక మేము ఓ పక్క కూర్చొని ఆడుకుంటున్నాం అనుకోండి. ఆ బాల్స్ చాలా బాగున్నాయి. ఇంకేముంది, ఛాలెంజ్లో విన్ అయ్యాడు కదా, ఐస్ క్రీమ్ ఇప్పిపోతే ఊరుకుంటాడా? అలాగే రవిప్రియ మాల్లో ఉన్న ఐస్ క్రీమ్కి అయితే వచ్చేసాం. ఈ రవిప్రియ మాల్ వాళ్ళకైతే టీవీఎస్ షోరూమ్ ఉందండి. అందుకని ఈ బైక్ని అయితే డిస్ప్లేలో పెట్టారు. మేము దాన్నైనా వదులుతామా, దాని మీద కూడా ఎక్కి ఫోటోలు అయితే దిగేసాం. మా పిల్లలు నేను అయితే బైక్ మీద ఎక్కేసి ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చేస్తున్నాం. ఈ విల్లాస్ కూడా రవిప్రియ మాల్ వాళ్ళవే. 2BH 3BH విల్లాస్ బాగా లగ్జరీగా ప్లాన్ చేశారు. అలా అవన్నీ చూసుకొని క్రీమ్ స్టోన్కి అయితే వచ్చేసాం. వాళ్ళకి ఏం ఫ్లేవర్స్ కావాలో అడిగి మరి వాళ్ళ మామ అయితే ఇప్పించేసాడు అనుకోండి ఇక్కడ ఐస్ క్రీమ్స్. ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ పిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.